ఓం శాంతి. ఈరోజు మురళి 27/4/2021. मीठे बच्चे, तुम्हारा स्वधर्म शांत है. सच्ची शांति शांति धाम में मिल सकती है. ये बात सबको सुनानी है. स्वधर्म में रहना है. మధురమైన పిల్లలారా, మీ యొక్క స్వధర్మము శాంతి. సత్యమైన శాంతి శాంతిధామంలోనే లభిస్తుంది. ఈ విషయము అందరికీ వినిపించాలి. స్వధర్మంలో ఉండాలి. మీ యొక్క స్వధర్మము శాంతి, సత్యమైన శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఈ విషయము అందరికీ వినిపించాలి. స్వధర్మంలో ఉండాలి. స్వధర్మం అంటే శాంతి, శాంతి గుణంలో స్థితిలో ఉండాలి. ప్రశ్న, कौन सी नॉलेज एक बाप के पास है जो अभी ही तुम पढ़ते हो? ఎటువంటి జ్ఞానం బాబా దగ్గర ఉంది, అది ఇప్పుడు మాత్రమే సంగమ యుగంలోనే మీరు చదువుకుంటున్నారు. ఎటువంటి జ్ఞానం అది? ఉత్తర్, పాప్ और పుణ్య की नॉलेज. పాపము మరియు పుణ్యం యొక్క జ్ఞానం బాబా దగ్గర ఉంది. भारतवासी जब बाप को गाली देने लगते हैं तब पाप आत्मा बनते, और जब बाप को और ड्रामा को जान लेते तब पुण्यात्मा बन जाते हैं. భారతవాసీలు ఎప్పుడైతే బాబాకు నిందలు వేయడం మొదలు పెడుతున్నారో అప్పుడు పాపాత్మగా తయారైపోతున్నారు. మరియు బాబాను డ్రామాను ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో, బాబాను డ్రామాను తెలుసుకోవడంతో పుణ్యాత్మగా తయారైపోతున్నారు. ఏ పడాయి తుమ్ బచ్చే అభి హీ పढ़ते हो. ఇది చదువు పిల్లలు మీరు ఈ సమయంలోనే చదువుకుంటున్నారు సంగమ యుగంలోనే. తుమ్ జాన్తే సబ్కో సద్గతి దేనే వాలా ఏక్ హీ బాప్ హై. మనిషి మనిషికు సద్గతి అర్థాత్ ముక్తి, జీవన్ ముక్తి దే నహీ సక్తే. మీరు తెలుసుకున్నారు, అందరికీ సద్గతి ఇచ్చేవారు ఒక బాబాయే. మానవులకి సద్గతి అంటే ముక్తి, జీవన్ ముక్తి ఇవ్వలేరే గురువులు, సన్యాసులు, మనుషులుగా ఉండేవారెవరు ఇది ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. గీత్ ఈ రోజు పాట, ఇస్ పాప కి దునియా సే లే చలో జహా సుఖ ఔర్ చైన్ హై. ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళిపో, ఎక్కడైతే సుఖము శాంతి ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళిపో అని భక్తి మార్గంలోని పాడుకున్నటువంటి పాట ఇది.
ओम शांति। बाप बैठकर बच्चों को समझाते हैं कि ये है पापात्माओं की दुनिया। बाप भारत को ही कहेंगे कि भारत पुण्यात्माओं की दुनिया थी, जहाँ देवी देवताओं का राज्य था। ये भारत सुखधाम था और कोई खंड नहीं थे। एक ही भारत था, चैन अथवा सुख उस सतयुग में था जिसको स्वर्ग कहते। ये है नरक। बाबा కూర్చొని పిల్లలకు చెప్తూ ఉన్నారు, ఈ పాప ప్రపంచం నుండి తీసుకెళ్ళిపో అని పాట పాడారు కదా. అంటే ఇదే పాపాత్మల ప్రపంచము. భారతదేశాన్ని ఒకప్పుడు పుణ్యాత్మల ప్రపంచం అని అనొచ్చు. పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది, దేవీ దేవతల రాజ్యం ఉండేది, భారతదేశం సుఖధామంగా ఉండేది. అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కాదు, ఒకే భారతదేశం ఉండేది. సుఖము శాంతి సతీగంలో ఉండేవి, అందుకే స్వర్గము అని చెప్పారు దాన్ని. ఇక్కడ ఉండేది అయితే ఇప్పుడు नरकमो। भारतीय स्वर्ग था भी नरक बना है। नरक में चैन अथवा सुख शांति कहाँ से आई? कलयुग को नरक कहा जाता है, कलयुग अंत को, और ही रोरो नरक कहा जाता है, दुख धाम कहा जाता है। భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా తయారైంది. నరకంలో సుఖము శాంతి ఎక్కడి నుండి వస్తుంది? కలియుగాని నరకం అని అంటాం కదా. కలియుగ అంతిమం ఇప్పుడు నడుస్తుంది. ఇది రోరో నరకం అని చెప్తారు, దుఃఖధామం అని కూడా చెప్తారు. भारतीय सुखधाम था जब इन लक्ष्मी नारायण का राज्य था। भारतवासियों का गृहस्थ धर्म पवित्रता प्योरिटी भी थी, सुख शांति भी थी, संपत्ति भी बहुत थी। अब वही भारत पतित बना है, सब विकारी बने हैं। ये है दुख धाम। భారతదేశమే సుఖధామంగా ఉండేది ఎప్పుడైతే ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేదో అప్పుడు. బాబా చెప్తున్నారు అప్పుడు భారతీయుల యొక్క గృహస్థ ధర్మము పవిత్రంగా ఉండేది లక్ష్మీనారాయణ రాజ్యం నుండి. మనం ఆలోచించుకుంటే భారతీయులందరూ ఎలా ఉండేవారంటే గృహస్థ ధర్మంలో పవిత్రత ఉండేది, పవిత్రత కూడా ఉండేది, సుఖము శాంతి కూడా, సంపదలు కూడా చాలా ఉండేవి. అదే భారతదేశం ఇప్పుడు పతితంగా తయారైపోయింది, అందరూ వికారీగా తయారైపోయారు. ఇది దుఃఖధామమై ఉంది అని చెప్తున్నారు బాబా. భారత్ సుఖధాम था और जहाँ हम आत्मा ही निवास करते वो है शांति धाम। शांति वहाँ शांति धाम में ही मिल सकती है। आत्मा शांत वहाँ ही रह सकते जिसको स्वीट होम निराकारी दुनिया कहा जाता है। वो है आत्माओं का घर। वहाँ जब रहते हैं तो आत्मा शांति में रहते, बाकी शांति कोई जंगल आदि में जाने से नहीं मिलती है। शांति धाम तो वही है। బాబా చెప్తున్నారు భారతదేశమే సుఖధామంగా ఉండేది. మరి ఎక్కడైతే మన ఆత్మలు నివసిస్తామో అది శాంతిధామం. శాంతి అక్కడ శాంతిధామంలోనే లభిస్తుంది. ఆత్మ అక్కడ మాత్రమే శాంతిగా ఉండగలుగుతుంది. దానినే శాంతిధామము అంటాము, స్వీట్ హోమ్ అంటాము, నిరాకారి ప్రపంచము అంటాము కదా. అది ఆత్మల యొక్క ఇల్లు. ఎక్కడైతే ఆత్మలు నివసిస్తున్నాయి శాంతిగా ఉంటాయి అక్కడ, అది ఆత్మల ఇల్లు. అంతేకాని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే శాంతి దొరుకుతుందనేది లేదు. దొరికిన అల్పకాలానికి ఉంటుంది. శాంతిధామం అయితే అదే కదా, మన ఆత్మలకి ఇల్లు మాత్రమే శాంతిధామము. सतयुग में सुख भी है शांति भी है। यहाँ दुख धाम में शांति हो नहीं सकती, शांति धाम में मिल सकती है। सुख धाम में भी कर्म होता है, शरीर से पाठ बजाना होता है सतयुग में भी। इस दुख धाम में एक भी मनुष्य नहीं जिसको सुख शांति हो। यह है भ्रष्टाचारी पतित धाम। तब तो पतित पावन को बुलाते, परंतु उस बाप को कोई जानते नहीं है, इसलिए निधन के बन पड़े। अर्पण होने के कारण आपस में लड़ते झगड़ते, कितना दुख अशांति मारा मारी है। ये है ही रावण राज। బాబా చెప్తున్నారు శాంతిధామంలోనే శాంతి ఉంటుంది కదా. సతీగంలో సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ దుఃఖధామం ఇది, ఇక్కడ శాంతి అనేది ఉండదు. సతీగంలో సుఖంతో పాటు శాంతి కూడా ఉంటుంది కదా, కానీ ఈ దుఃఖధామంలో శాంతి అనేది ఉండదు. శాంతిధామంలోనే శాంతి దొరుకుతుంది. సుఖధామంలో కూడా కర్మలు చేసుకుంటాం మనము, శరీరంతో పాత్ర అభినయిస్తుంది కదా ఆత్మ, అయినా కూడా శాంతి ఉంటుంది. బాబా చెప్తున్నారు కానీ ఈ దుఃఖధామంలో
ఒక్క మానవులు కూడా సుఖము శాంతి ఉన్నది అనేవాళ్ళు లేరు. ఏ ఒక్క మానవులు కూడా సుఖము శాంతి లేదు. ఇది భ్రష్టాచారి పతిత ధామం అయిపోయింది. అందుకే పతిత పావనుడు బాబాను పిలుస్తున్నారు. కానీ ఆ పతిత పావనుడు ఎవరు అనే పరిచయం తెలియటం లేదు. అందుకే అనాథులు అని అనొచ్చు, తండ్రి పరిచయం తెలియని వారిని. అనాథులైపోయి ఉన్న కారణంగానే పరస్పరం కోట్లాడుకుంటున్నారు, జగడాలాడుకుంటున్నారు. ఎంత దుఃఖము, అశాంతి, మారామారి, హింస నడుస్తుంది. ఇది ఉన్నదే రావణ రాజ్యము అని చెప్తున్నారు బాబా. రామరాజ్य मांगते रावण राज्य में न सुख न शांति, राम राज्य में सुख शांति दोनों थे, आपस में कभी लड़ते झगड़ते नहीं थे। यहाँ वहाँ पांच विकार होते ही नहीं, यहाँ पांच विकार हैं। బాబా చెప్తున్నారు ఇక్కడ రావణ రాజ్యం కాబట్టి రామరాజ్యం అడుగుతూ ఉంటారు అందరూ. రామరాజ్యం కావాలి మాకు అని. రావణ రాజ్యంలో సుఖము లేదు, శాంతి లేదు. అదే రామరాజ్యం సత్యుగంలో సుఖము శాంతి రెండు ఉండేవి. అక్కడ పరస్పరం ఎప్పుడు కోట్లాడుకోవడం, జగడాలు ఆడుకోవడం అనేది ఉండేది కాదు. పంచవికారాలు ఉండేవి కాదు. ఇక్కడైతే పంచవికారాలు ఉన్నాయి అందరిలో. पहला है देहाभिमान मुख्य, फिर काम क्रोध. పంచవికారాలలో కూడా మొట్టమొదటి దేహాభిమానం ముఖ్యమైనది. దాని తర్వాత కామం క్రోధము వచ్చేస్తున్నాయి. भारत जब स्वर्ग था तो ये विकार नहीं थे, वहां देही अभिमानी थे. अब सब मनुष्य देह अभिमानी है, देवताएं थे देही अभिमानी. బాబా చెప్తున్నారు భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో ఈ వికారాలనే ఉండేవి కాదు. అందరూ ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారు. ఇప్పుడు మానవులందరూ దేహాభిమానిగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా. దేవతలైతే ఆత్మాభిమానిగా ఉంటున్నారు, ఉండేవారు. देह अभिमान वाले मनुष्य कभी किसको सुख नहीं दे सकते, एक दो को दुख ही देते. బాబా చెప్తున్నారు దేహాభిమానము ఎటువంటిదంటే దాని చిహ్నాలు. దేహాభిమానం ఉండే మనుషులు ఎప్పుడు ఎవరికి సుఖం ఇవ్వలేరు, ఒకరికొకరు దుఃఖమే ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ऐसे मत समझो कोई लखपति करोड़पति पदमपति है तो सुखी है, नहीं ये तो सभी माया का भवका. బాబా చెప్తున్నారు ఇలా అనుకోకండి, లక్షలాధిపతులు ఉన్నారు, కోట్లాధిపతులు ఉన్నారు, పద్మాపతులు ఉన్నారు, వాళ్ళు సుఖీగా ఉన్నారు అని అనుకోకండి. ఎన్ని లక్షలున్నా కోట్లాధిపతులైనా ఇదంతా మాయా భవక, మాయా ఆడంబరంలో ఉన్నారు అందరూ అని చెప్తున్నారు బాబా. అది నిజమైన సుఖము కాదు. माया का राज्य है, माया राज्य में दी. अभी उनके विनाश के लिए ये महाभारत लड़ाई सामने खड़ी है. इसके बाद फिर स्वर्ग के द्वार खुलने हैं. బాబా చెప్తున్నారు ఈ మాయారాజ్యం వినాశనం అవ్వడం కోసమే మహాభారత యుద్ధం ఎదురుగా నిల్చుంది. ఈ యుద్ధము అనంతరము స్వర్గ ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆదా కల్కి బాద్ ఫిర్ నరక కే ద్వార్ ఖుల్తే హై. మళ్ళీ 2 యుగాలు పాస్ అయిపోతాయి కదా, సత్యుగం త్రేతాయుగం స్వర్గము గడిచిపోయాక అప్పుడు నరకం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్తున్నారు బాబా. ఏ బాతే కోయి శాస్త్రమే नहीं है. भारतवासी कहते जब भक्ति करेंगे तब भगवान मिलेगा. बाबा कहते जब भक्ति करते करते बिल्कुल नीचे आ जाते तब मुझे आना पड़ता है स्वर्ग की स्थापना करने, अर्थात भारत को स्वर्ग बनाने. బాబా చెప్తున్నారు ఈ విషయాలు ఏ శాస్త్రాలలోని రాసి లేవు కదా ఇంత క్లియర్గా. మనం ఇప్పుడు విన్నంత క్లియర్గా మనకి ఎప్పుడు తెలిసింది చెప్పండి? శాస్త్రాల్లో లేదు కదా, తెలియలేదు కదా. భారతవాసీలు అయితే అనుకుంటూ ఉన్నారు భక్తి చేస్తూ ఉండాలి మనము, భక్తి చేస్తూ ఉంటే ఒక రోజుకి భగవంతుడు దొరుకుతారు అని. అయితే బాబా చెప్తున్నారు భక్తి చేస్తూ చేస్తూ నేను మీకు దొరకడం కాదు, భక్తి చేస్తూ చేస్తూ మీరు కిందకి దిగిపోతారు, అప్పుడు నేను రావాల్సి వస్తుంది కిందకి దిగిపోవడం వలన అని చెప్తున్నారు బాబా. దేనికోసం? స్వర్గ స్థాపన చేయటానికి, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటానికి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. भारत जो स्वर्ग था अब नरक कैसे बना? रावण ने बनाया. गीता के भगवान से तुमको राज्य मिला, 21 जन्म स्वर्ग में राज्य किया, फिर भारत वापस से कलयुग में आ गया, अर्थात उतरती कला हो गई. इसलिए सब पुकारते रहते हे पतित पावन आओ.
బాబా చెప్తున్నారు, భారతదేశం స్వర్గంగా ఉండేది కదా, నరకంగా ఎలా తయారైపోయింది అంటే రావణుడు తయారు చేశాడు. రావణుడు అంటే పంచవికారాలు చెప్తున్నారు కదా బాబా, దేహాభిమానం, పంచవికారాలు, వీటిని రావణాసురుడు అంట. రావణుని తలలంటే ఇవే. రావణుడు అంటే వికారాల కారణంగానే నరకంగా తయారైంది ఇది. గీతా భగవంతు నుండి మీకు రాజ్యం లభించింది, 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేశారు. తర్వాత భారతదేశం ద్వాపరయుగం నుండి కలియుగంలోకి వచ్చేసిందంటే దిగే కళల్లోకి దిగిపోయింది. అందుకే అందరూ పిలుస్తున్నారు పతిత పావనారండి అని. పతిత్ మనుష్యకు సుఖ శాంతి, పతి దునియా మే మిల్ హీ नहीं सकती, कितना दुख उठाते हैं. పతిత మానవులకు సుఖము శాంతి ఈ పతిత ప్రపంచంలో దొరికేదే లేదు. అందుకే ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు ఈ ప్రపంచంలో. ఎందుకు? పతిత మానవులైపోయిన కారణముగా. आज पैसा चोरी हुआ, आज दीवाला मारा, आज రోగి हुआ, దుఃఖ ही దుఃఖ है ना. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. ఈరోజు డబ్బు దొంగలించేశారు, ధనము పోయింది. లేదా ఈరోజు వ్యాపారంలో, ఉద్యోగంలో దివాలా తీసేసాము, అది దుఃఖం. లేదా ఈరోజు రోగి అయిపోయాము, అది ఒక దుఃఖము. దుఃఖమే దుఃఖం ఉంటుంది కదా ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ सुख शांति का वर्षा पाने का पुरुषार्थ कर रहे हो, बाप से स्वर्ग का वर्षा लेने का पुरुषार्थ कर रहे हो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు సుఖము శాంతి యొక్క వారసత్వం పొంది పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకోవటానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. దుఃఖాల నుండి ముక్తులయ్యి సుఖము శాంతి యొక్క వారసత్వం తీసుకుని పురుషార్థం చేస్తున్నాం బాబా నుండి. सदा सुखी बनाने वाला एक ही बाप है, सदा दुखी बनाने वाला रावण है. ये बातें भारतवासी नहीं जानते. సదా సుఖిగా తయారు చేసేవారు ఒక్క బాబాయే, సదా దుఃఖిగా తయారు చేసేవాడు ఈ రావణుడు. వికారాలు, ఈ విషయాలు భారతవాసీలకు తెలియదు అని చెప్తున్నారు బాబా. సత్యం మీ దుఃఖి బాతే హోతి నీ, కభీ రోనా నీ పడతా, సదే సుఖే సుఖే. అదే సత్యగల దుఃఖం యొక్క విషయాలే ఉండవు, ఎప్పుడు ఏడవలసిన అవసరం కూడా రాదు. అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది. वहां देह अभिमान अथवा काम क्रोध आदि होते नहीं. जब तक 5 विकारों का दान दे तब तक दुख का ग्रहण छूट नहीं सकता. సతీగంలో దేహాభిమానం కానీ కామం క్రోధం అనే వికారాలే కానీ ఉండవు అని చెప్తున్నారు బాబా. అందుకే అక్కడ ఏడ్చే పని ఉండదు, దుఃఖమే ఉండదు. ఇప్పుడు మరి ఈ దుఃఖధామల దుఃఖాల నుండి మనం విడుదల అవ్వాలంటే ఏం చేయాలి? ఈ దుఃఖాలు ఒక గ్రహణంలా పట్టి ఉన్నాయన్నమాట. ఎంతవరకు మీలో ఉన్న పంచవికారాలు బాబాకు, భగవంతునికి దానం ఇవ్వరో, ప్రతిజ్ఞ చేసుకోరో, ఇవి ఇచ్చేస్తున్నాం వదిలేస్తున్నామని, అంతవరకు దుఃఖం యొక్క గ్రహణం అనేది పోదు అని చెప్తున్నారు బాబా. कहते हैं ना, దే దాంతో చుట్టే గ్రహణం. అందుకే భక్తి మార్గంలో కూడా ఈ పదం ఉపయోగించారు, దానం ఇస్తే గ్రహణం పోతుంది అని. అయితే అక్కడ స్థూలమైన వస్తువులు, పదార్థాలు దానం ఇస్తారనమాట బ్రాహ్మణుల్ని పిలిచి. గ్రహణము అంటే ఇల్లు గుమ్మాలు కడుక్కొని బ్రాహ్మణులకి దానం ఇస్తారు గ్రహణం పట్టాక. అంటే గ్రహణం పూర్తిగా ఇంకా పోతుంది అని ఆచారం ఎందుకు వచ్చింది? అది इकट నుండే, संगम युग నుండే. इस समय सारे भारत को 5 विकारों का ग्रहण लगा हुआ है. जब तक ये 5 विकार दान ना दे तब तक 16 कला संपूर्ण देवता बन न सके. చూడండి దానిలో అర్థం ఏంటి? ఈ సమయంలో భారతదేశానికి పంచవికారాల యొక్క గ్రహణము పట్టేసి ఉంది. ఎప్పటి వరకు ఈ పంచవికారాలు దానంగా ఇవ్వము మనము, అంతవరకు 16 కళల సంపూర్ణంగా దేవతగా తయారు కాలేము అని చెప్తున్నారు బాబా. బాప్ సర్వ కా సద్గతి దాతా హై कहते हैं, गुरु बिगर गति नहीं, परंतु गति का भी अर्थ समझते नहीं. బాబా సర్వుల సద్గతి దాత. బాబా చెప్తున్నారు గురువు లేకపోతే గతి లేదు అని భక్తిలో చెప్తూ ఉంటారు. కానీ గతి అంటే అర్థం ఏంటి ముందు తెలియదు కదా వాళ్ళకు అని చెప్తున్నారు బాబా. మనిషికి గతి సద్గతి మన ముక్తి, జీవన్ ముక్తి. సో తో బాప్ ही दे सकते, इस समय सर्व की सदगति होनी है. బాబా చెప్తున్నారు గతి అంటే అర్థం మనుషులకు తెలియదు. మానవుల యొక్క గతి, సద్గతి అంటే అర్థము ముక్తి, జీవన్ముక్తి. గతి అంటే ముక్తి, పరంధామంలో మనం శాంతిగా ఉంటాం కదా,
అది గతి ముక్తి, ముక్తవస్థలో ఉంటాం అక్కడ. అదే సద్గతి అంటే జీవన్ముక్తి. సద్గతినే జీవన్ముక్తి అంటాము. ఇది సత్యుగంలో అనుభవించే స్టేజ్, జీవించి ఉంటూ కూడా ముక్తవస్థలో ఉంటాం దుఃఖము అశాంతి నుండి. అందుకే అది జీవన్ముక్తి అంటారు. ఈ రెండు ప్రాప్తులు కూడా బాబాయే ఇవ్వగలరు, దేహదారి గురువులు ఎవరు ఇవ్వలేరు. ఈ సమయంలో సర్వల సద్గతి బాబా ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. दिल्ली को कहते हैं न्यू दिल्ली, पुरानी दिल्ली, परंतु अब न्यू तो है नहीं। न्यू वर्ल्ड में न्यू दिल्ली होती है, ओल्ड वर्ल्ड में ఓల్డ్ ఢిల్లీ होती है. ఢిల్లీని న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అని పేర్లు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ న్యూ అనేది ఉండదు. న్యూ వరల్డ్ ఎప్పుడైతే ఉంటుందో, కొత్త ప్రపంచం, అప్పుడే కొత్తగా అన్ని నగరాలు ఉంటాయి. భారతదేశం కొత్తగా ఉంటుంది న్యూ వరల్డ్ ఉండేటప్పుడు. కొత్త ఢిల్లీ అంటారు అప్పుడు. అసలు ఢిల్లీ పేరే ఉండదు, అక్కడ పరిస్థాన్ అని పేరు ఉంటుంది ఢిల్లీ ప్రాంతానికి. అప్పుడు కూడా క్యాపిటల్ సతీకులో కూడా ఢిల్లీ ఉంటుంది అంటారు కదా బాబా, కాకపోతే పరిస్థాన్ అంటారు దాన్ని అప్పుడు. అది అసలు కొత్త ఢిల్లీ అంటే. ఈ ఓల్డ్ వరల్డ్లో ఓల్డ్ ఢిల్లీయే చూస్తాం. ఎంత న్యూ ఢిల్లీ అని పేర్లు పెట్టుకున్నా న్యూ అనేది ఉండదు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. పేరు మాత్రమే అది. కానీ అసలైన కొత్త ఢిల్లీ కొత్త ప్రపంచంలోనే ఉంటుంది, సత్యుగంలోనే. బరాబర్ जमुना का कंठा था, दिल्ली परिशांति सत्युगताना, देवी देवताएं राज्य करते थे. अभी तो पुरानी दुनिया में पुरानी दिल्ली है. నిజంగానే యమునా నది తీరాన ఢిల్లీ స్వర్గంగా అంటే పరిస్థానంగా ఉండేది, సత్యుగం ఉండేది, దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఎప్పుడైతే పాత ప్రపంచంలో పాత ఢిల్లీ అయిపోయింది అని చెప్తున్నారు బాబా. नई दुनिया में तो इन लक्ष्मी नारायण का राज्य था. भारतवासी ये भूल गए, नया भारत नई दिल्ली थी तो उनका राज्य था और कोई खंड ही नहीं था. ये कोई भी नहीं जानते. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. భారతవాసీలు ఈ విషయాన్ని మర్చిపోయారు. కొత్త భారతదేశం కొత్త ఢిల్లీలో వారి రాజ్యం ఉండేది, దేవతల రాజ్యం. కొత్త భారతదేశం కొత్త ఢిల్లీ అంటే సతీగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అప్పుడు ఈ ఖండాలు ఏవి ఉండేవి కాదు, ఈ అనేక ధర్మాల వారు ఉండేవారు కాదు. ఇది ఎవరికి తెలియదు ఈ చరిత్ర అని చెప్తున్నారు బాబా. గవర్నమెంట్ ఏ పడాతి నహీ హే, జాన్తే హే కి ఏ తో అధూరి హిస్టరీ హే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ సిలబస్లో కూడా ఈ విషయాలు, ఈ చరిత్ర చదివించటం లేదు. గవర్నమెంట్ సిలబస్లో కూడా ఈ చరిత్ర రాలేదు, శాస్త్రాల్లో కూడా అంత వివరంగా లేదు, అర్థమయ్యేలా లేదు. అందుకే కదా ఎవరికి తెలియలేదు ఇది. భారతదేశం ఒకప్పుడు న్యూ వరల్డ్ ఎలా ఉండేది, వేరే ఖండాలు లేకుండా ఒకే భరతఖండం, ఇవన్నీ ఇంత క్లియర్గా హిస్టరీలో చదివించలేదు. అందుకే ఇది మన వాళ్ళకి తెలుసు, సగం హిస్టరీయే ఉంది మనం చదువుకునే హిస్టరీలో, స్కూల్ కాలేజ్లో చదువుకునే హిస్టరీలో. అధూరీ హిస్టరీ, ఆఫ్ హిస్టరీ, సగం హిస్టరీ ఉంది. जब से इस्लामी बौद्ध आए, लक्ष्मी नारायण के राज्य का कोई को पता नहीं. ये बापी बैठ समझाते कि सारी सृष्टि का चक्र कैसे फिरता है. బాబా చెప్తున్నారు ఎప్పటి నుండి ఇస్లామీ ధర్మం, బౌద్ధ ధర్మం ఇలా ధర్మాలు వచ్చాయో అప్పటి నుండి హిస్టరీ మాత్రమే మన స్కూల్ స్టడీస్లో ఎడ్యుకేషన్ యొక్క సిలబస్లో దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. వరల్డ్ హిస్టరీ అంటే ఇస్లామీ ధర్మం వచ్చిన దగ్గర నుండి ఉన్న విషయాలే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. దానికి ముందు లక్ష్మీనారాయణ రాజ్యం, సీతారాముల రాజ్యం నడిచింది కదా ఇదే ప్రపంచంలో, ఈ భూమి మీద, భారతదేశంలో. ఈ చరిత్ర ఎవరికి తెలియదు, ఎక్కడ రాసి లేదు ఏ సిలబస్లోని. బాబాయ్ కూర్చొని ఇప్పుడు మనకి ఈ చరిత్ర చెప్తున్నారు. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, 4 యుగాల యొక్క చక్రము. జబ్ భారత్ స్వర్గ था तो गोल्डन एज था, वही भारत देखो क्या बन गया, फिर भारत को हीरे जैसा कौन बनाए. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో, గోల్డెన్ ఏజ్గా ఉండేది, బంగారు యుగంగా ఉండేది, ఇప్పుడు అదే భారతదేశం ఎలా అయిపోయింది చూడండి. మళ్ళీ భారతదేశాన్ని వజ్ర సమానంగా ఎవరు తయారు చేస్తారు? बाप कहते जब तुम बहुत పాపాత్మ बन जाते हो तब मैं आता हूँ पुण्यात्मा बनाने. వజ్ర సమానంగా
పుణ్యాత్మగా తయారు చేయటానికి బాబాయే రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు పాపాత్మగా తయారైపోతారు కదా, చాలా పాపాత్మగా తయారైపోతారు, అప్పుడు నేను పుణ్యాత్మలుగా తయారు చేయటానికి వస్తాను అని శివ బాబా చెప్తున్నారు. ఏ డ్రామా బన్నా हुआ है जिसको कोई भी नहीं जानते, ये नॉलेज सिवाय बाप के कोई दे ना सके. డ్రామా ఇలా తయారై ఉంది, దీనికోసం ఎవరికి తెలీదు. ఈ జ్ఞానం బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. नॉलेजफुल बाप ही है, वो आकर पढ़ाते. मनुष्य को कभी सदगति दे नहीं सकते. జ్ఞానసాగరుడు బాబాయి వచ్చి మనకి ఈ విషయాలు చదివిస్తూ ఉన్నారు. మానవులకి ఎప్పుడు కూడా సద్గతి అంటే సత్యయుగం యొక్క ప్రాప్తి ఇవ్వలేరు, స్వర్గం యొక్క ప్రాప్తి. जब देवी देवताएं थे तो सब एक दो को सुख देते थे, कोई भी बीमार रोगी नहीं होते थे. यहाँ तो सब रोगी है. अब बाप आए हैं फिर से स्वर्ग बनाने. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళమో మనము అందరూ కూడా ఒకరికొకరు సుఖం ఇచ్చే విధంగానే ఉండేవారు, ఎవరు కూడా రోగిలుగా ఉండేవారు కాదు అక్కడ అని చెప్తున్నారు బాబా. రోగం అంటే ఏంటో తెలియని ప్రపంచం కదా అది, నిరోగి కాంచనకాయ ఉండేది దేవతల్ని. బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా రోగిగా అయిపోయారు ఈ ప్రపంచంలో, కలియుగంలోని. అందుకే ఇప్పుడు బాబా మరల స్వర్గము తయారు చేయటానికి వచ్చారు. బాప్ స్వర్గ బనాతే హే, రావణ్ నరక బనాతే. ఏ ఖేల్ హే జిస్కో కోయి భీ నహీ జాన్తే. బాబా వచ్చి ఇలా స్వర్గాన్ని తయారు చేస్తూ ఉంటారు, రావణును నరకాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఇది ఆట, దీనికోసం ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. శాస్త్రం కా జ్ఞాన్ హే, ఫిలాసఫీ భక్తి మార్గ, ఓ కోయి సద్గతి మార్గ నహీ హే. శాస్త్రాలలో ఉన్న జ్ఞానము ఫిలాసఫీ అని చెప్తాము, అంటే భక్తి మార్గము అది అని చెప్తున్నారు బాబా. సద్గతి యొక్క మార్గం లేదు శాస్త్రాలలో. ఏ कोई शास्त्रों की फिलॉसफी नहीं, बाप को ये शास्त्र नहीं सुनाते, यहाँ है स्पिरिचुअल नॉलेज. బాబా చెప్తున్నారు ఇక్కడ మనం ఏదైతే వింటున్నామో ఇది శాస్త్రాల యొక్క జ్ఞానం కాదు, ఫిలాసఫీ కాదు. ఎందుకంటే బాబా ఏమీ శాస్త్రాలు పట్టుకొని చదివి వినిపించటం లేదు ఇక్కడ ఉండేది ఏంటి, స్పిరిచువల్ నాలెడ్జ్. ఆయన స్పిరిచువల్ ఫాదర్ కాబట్టి స్పిరిచువల్ చిల్డ్రన్, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్న విషయాన్ని ఆత్మిక జ్ఞానం. ఆయన ఉండేది స్వయం జ్ఞానసాగర్, అతను ఎందుకు శాస్త్రాలు పట్టుకొని కూర్చొని మనకు వినిపించాలి. बाप को स्पिरिचुअल फादर कहा जाता है, वो है आत्माओं का बाप, आत्मी का तंद्री अतर स्पिरिचुअल फादर. बाप कहते हैं मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ, इसलिए नॉलेजफुल हूँ. इस मनुष्य सृष्टि रूपी झाड़ की आयु कितनी, कैसे वृद्धि को पाता है, फिर कैसे भक्ति मार्ग शुरू होता है, ये मैं जानता हूँ. శివబాబా చెప్తున్నారు ఈ మానవ సృష్టి అంతటికి కూడా నేను బీజ రూపుడును, అందుకని నేనే బీజం అవడం వలన నేనే నాలెడ్జ్ఫుల్. శివబాబా బీజము కాబట్టి అతడు నాలెడ్జ్ఫుల్ అయి ఉన్నారు, జ్ఞానసాగరుడు. ఎందుకంటే ఈ మానవ సృష్టి అనే వృక్షము ఎలా పెరుగుతుంది, దీని ఆయుష్ ఎంత ఉంటుంది, ఎలా మళ్ళీ మధ్యలో భక్తి మార్గం ప్రారంభమవుతుంది, అనేక ధర్మాల కొమ్మలు ప్రారంభమవుతుంది, ఇదంతా కూడా నాకే తెలుసు బీజమైన కారణంగా అని శివబాబా చెప్తున్నారు. तुम बच्चों को ये नॉलेज देकर स्वर्ग का मालिक बनाता हूँ, फिर तुम मालिक बन जाते. ये नॉलेज तुमको एक ही बार मिलती है, फिर गुम हो जाती, फिर सती त्रेता में इस नॉलेज की दरकार नहीं रहते. బాబా చెప్తున్నాను నేను మీ పిల్లలకు జ్ఞానం ఇస్తూ స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నాను, మీరు మాలికులు అయిపోతారు. ఈ జ్ఞానం ఒకసారి మీకు దొరుకుతుంది, తర్వాత మాయమైపోతుంది. సతీయుగం త్రేతాయుగంలో ఈ జ్ఞానం మీకు అవసరం ఉండదు, అక్కడేమి రోజు ఇలా మనం జ్ఞానం చెప్పుకోము. ये नॉलेज सिर्फ तुम ब्राह्मणों को है, देवताओं में ये नॉलेज नहीं है, तो परंपरा से ये नॉलेज आ ना सके. కేవలం బ్రాహ్మణులకు మీకు అంటే సంగం యుగల బాబాను తెలుసుకునే వారికి, భగవంతుని తెలుసుకునే వారికి ఈ జ్ఞానము రోజు వింటున్నాము, తెలుస్తుంది. జ్ఞానం మనలో ఉంటుంది, సంగమ యుగంలోనే ఉంటుంది, భగవంతుని తెలుసుకుని పిల్లలైన వాళ్ళలోనే ఉంటుంది. బ్రాహ్మణులు అంటే బాబా పిల్లలు. అదే సతీగానికి వెళ్ళిపోతే అక్కడ దేవతల్లే జ్ఞానం ఉండదు, ఎందుకంటే అవసరం లేదు కదా అక్కడ వాళ్ళకి. అందుకని దేవతల్లో లేనటువంటి జ్ఞానం పరంపరగా ఎలా నడుస్తుంది నెక్స్ట్ జనరేషన్కి.
ఉండదు కదా. ఎంతవరకు మళ్ళీ భగవంతుడు దిగి రారో, బాబా దిగి రారా అంతవరకు మళ్ళీ ఈ జ్ఞానం ఉండదు అని చెప్తున్నారు బాబా. ये सिर्फ तुम बच्चों को एक ही बार मिलती जिससे तुम जीवन मुक्त बन जाते हो, बाप से वरसा पाते हो. కేవలం సంగమిగలో ఒకసారి జ్ఞానం మీకు దొరుకుతుంది. దీంతో జీవన్ ముక్తి పదవి పొందుతున్నారు మీరు. బాబా నుండి ఈ వారసత్వం తీసుకుంటున్నారు జీవన్ ముక్తి అనేది. तुम्हारे पास बहुत आते बोलते मन की शांति कैसे मिले परंतु ये कहना భూలే. చాలా మంది మీ దగ్గరకు వచ్చి అంటారు మనశ్శాంతి ఉండడం లేదు, మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని. ఇలా అనడం కూడా పొరపాటే. ఎందుకు? मन बुद्धि आत्मा के ऑर्गन से, जैसे शरीर के ऑर्गन से. మనస్సు బుద్ధి ఏంటో వారికి తెలియదు కదా, మనశ్శాంతి ఎలాగా వాళ్ళు పొందగలరు. ముందు మనస్సు ఏంటో తెలియాలి కదా. మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి? ఆత్మలో ఉన్న ఇంద్రియాలు, ఆలోచనలు చేసే శక్తి, సంకల్పాలు చేసే ఒక ప్రబలమైన శక్తి ఆత్మలో ఏదైతే ఉందో అది మనస్సు. నిర్ణయాలు తీసుకునే శక్తి ఏదైతే ఉందో అది బుద్ధి. అంటే ఇక్కడ ఆత్మకు శాంతి ఉంటే మనస్సుకు శాంతి ఉంటుంది కదా. ఎలాగైతే శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయో మనస్సు బుద్ధి అనేవి ఆత్మకు ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆత్మలో ఇమిడి ఉన్నటువంటివి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా క్లియర్గా చెప్పేస్తారు కదా, ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. ఆత్మ అనేది గుర్తుంటే, మనస్సు బుద్ధి అనేవి ఆత్మకు చెందినవి అనేది గుర్తుంటే, ఆత్మ యొక్క రియల్ స్వభావమే శాంతి, స్వధర్మమే శాంతి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆత్మ స్వధర్మం శాంతిలో మనస్సు బుద్ధి కూడా శాంతి అనేది వచ్చేస్తుంది కదా. आत्मा को पत्थर बुद्धि से पारस बुद्धि बाप आकर बनाती, जो सतीक त्रेता तक चलती, फिर पत्थर बुद्धि बन पड़ती, अभी फिर तुम पत्थर बुद्धि से पारस बुद्धि बनती हो. ఆత్మ రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా ఆత్మను ఇప్పుడు బాబాయే అలా తయారు చేస్తున్నారు. సతయుగం త్రేతాయుగం వరకు మీ బుద్ధి పారస బుద్ధిగానే నడుస్తుంది. తర్వాత మళ్ళీ ద్వాపరయుగం నుండి పత్తర్ బుద్ధిగా తయారైపోతారు, రాతి బుద్ధిగా. అభి ఫిర్ తుమ్ పత్తర్ బుద్ధి से पारस बुद्धि बनते हो. तुम्हारी पारस बुद्धि जो थी उसमें खाद मिलती गई है. अब फिर पारस बुद्धि कैसे हो? बाप कहते हैं हे आत्मा मुझे याद करो. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా తయారవుతున్నారు. ఎప్పుడైతే మీ బుద్ధి పారస బుద్ధిగా ఉండేది సతీగల తర్వాత అదే బుద్ధి, పారస బుద్ధి అంటే దివ్యమైన స్వచ్ఛమైనటువంటి బుద్ధి, బంగారు సమానంగా ఉండే బుద్ధి. దానిలో ఏమైపోయింది? తుప్పు, కల్తీ కలుస్తూ వచ్చేసింది, బుద్ధిలో కలుషితమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పారస బుద్ధి ఎలా తయారవ్వాలి? బాబా చెప్తున్నారు ఓ ఆత్మలారా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. యాదకి యాత్ర से तुम पवित्र बनेंगे और मेरे पास आ जाएंगे. बाकी जो कहते मन की शांति कैसे मिली उन्हें बताओ कि यहाँ शांति हो कैसे सकती. స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా తయారవుతారు, నా దగ్గరకు కూడా చేరుకోగలరు అని చెప్తున్నారు బాబా. నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి. శివబాబా చెప్తున్న మహావాక్యం ఇది ఏంటి? నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి. ఇదే స్మృతి యాత్ర. ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పావనంగా కూడా తయారవుతారు, పారస బుద్ధి తయారవుతుంది, పవిత్రం అవుతారు, నా దగ్గరకు కూడా పరంధామానికి కూడా మీరు చేరుకోగలరు అని చెప్తున్నారు బాబా. बाकी जो कहते हैं मन की शांति कैसे मिले उन्हें बताओ कि यहाँ शांति हो कैसे सकती. ये है ही दुख धाम, क्योंकि विकारों की प्रवेशता है. అయితే ఎవరైనా మనశ్శాంతి కావాలి, ఎలా దొరుకుతుంది మనశ్శాంతి అని అడుగుతారు కదా, వాళ్ళకి ఇదే చెప్పండి. ఇక్కడ శాంతి ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు? మనం ఉన్నది దుఃఖధామంలో ఉన్నాము, ఇక్కడ ఉండేది దుఃఖధామము. ఎందుకంటే వికారాల యొక్క ప్రవేశత అందరిలో ఉంది కదా. వికారాలు ఉండాలి, శాంతి నాకు కావాలి అంటే ఎలా దొరుకుతుంది చెప్పండి? ఈ ప్రపంచంలోని వికారాలే కదా మన దుఃఖాలకు కారణం. అసలు ఇది తెలుసుకోవటం లేదు కదా మనుషులు. వికారీ ప్రపంచంలోనే ఉండాలి, వికారీ ఆత్మలుగానే ఉండాలి, మనం దుఃఖధామంలోనే ఉండాలి, ఇది వినాశనము అవ్వకూడదు. మనకు శాంతి కూడా కావాలి అంటే ఎలా? ఏతో బేహద్కి బాప్సే వరుస మిల్ సక్తా. దొరుకుతుంది ఈ దుఃఖధామంలో ఉంటూ. అనంతమైన తండ్రికి పిల్లలుగా అయిపోతే అతని నుండి వారసత్వ రూపంలో దొరుకుతుంది.
అది అనేక జన్మల వరకు ఉండిపోయేటువంటి శాంతి. फिर रावण का साथ मिलने से पतित बन जाते, फिर बाप द्वारा पावन बनने में सेकंड लगता है. మళ్ళీ రావణ్ తోడు మీకు దొరకడంతో పతితులైపోతారు. బాబా వచ్చి వారసత్వం ఇస్తున్నారు మనకి సుఖము శాంతి. సతయుగం త్రేతాయుగంలో ఆ ప్రభావంతో మనం సుఖం శాంతిగా ఉంటాం. మళ్ళీ రావణి తోడు దొరకడంతో అతని స్నేహం చేయడంతో పతితులైపోతాం మనం, వికారాలతో స్నేహం చేయడంతో. తర్వాత బాబా వస్తారు, బాబా ద్వారా పావనంగా తారడంలో సెకండ్ టైం. ఎందుకంటే ఇన్ని జన్మలు పతితులు అవ్వడానికి పట్టింది, అన్ని జన్మలు పావనంగా అవడానికి తీసుకునే పని లేదు. బాబా అంతా శక్తివంతుడు, మనకి దొరికారు సర్వశక్తివంతుడు. కరెక్ట్ ప్రాసెస్లో బాబాని మనం ఫాలో అయితే, బాబాతో సంబంధం మనం జోడించుకుంటే సెకండ్ టైం అంటున్నారు బాబా, మళ్ళీ పావనంగా అవడానికి, సుఖము శాంతి పొందడానికి. अभी तुम आए हो बाप से जीवन मुक्ति का वर्षा लेने. बाप जीवन मुक्ति का वर्षा देते और रावण जीवन बंध का श्राप देते. इसलिए दुख ही दुख है. ड्रामा को भी जानना है. దుఃఖధామే కిస్కో సుఖ శాంతి మిల్నా సకే. ఇప్పుడు మీరు బాబా నుండి జీవన్ముక్తి వారసత్వం తీసుకోవటానికి వచ్చారు కదా. బాబా జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇస్తూ ఉంటే ప్రతి సంగమ యుగంలో ఇలా వచ్చి రావణుడు ఏం చేస్తున్నాడు, ద్వాపరయుగం నుండి జీవన బంధన యొక్క శ్రాపం ఇస్తున్నాడు. అందుకే దుఃఖమే దుఃఖం ప్రారంభమవుతుంది అప్పటి నుండి మన జీవితాల్లోని. డ్రామాను కూడా తెలుసుకోవాలి మీరు. దుఃఖధామంలో ఎవరికి సుఖము శాంతి దొరికే అవకాశం లేదు అని చెప్తున్నారు బాబా. శాంతితో హమ ఆత్మోంకా స్వధర్మ హే. శాంతిధామ్ ఆత్మ కా ఘర్ హే. శాంతి మన ఆత్మల యొక్క స్వధర్మం. శాంతి ఆత్మలకు, శాంతి ధామము ఆత్మల యొక్క ఇల్లు. आत्मा कहती है हमारा स्वधन शांति है. ये शरीर बाजा नहीं बजाता हूँ, बैठ जाता हूँ శాంతి ధామంలో. ఆత్మ తన స్వధర్మంలో శాంతిగా కూర్చుండిపోతుందన్నమాట. అక్కడ శరీరం అనే బాజా ఉండదు వాయించటానికి. శాంతి ధామంలోని శాంతిగా కూర్చుండిపోతాను అంటుంది ఆత్మ. అక్కడ మన స్థితి ఇలా ఉంటుందన్నమాట. శరీరం అనే బాజా మన చేతుల్లో ఉండదు కాబట్టి సౌండే ఉండదని చెప్తున్నారు బాబా. బాజా మోగే సౌండే ఉండదు, శాంతిగా ఉంటాం అక్కడ. ఎంత శాంతి ఉంటుంది. శరీరం లేదు కాబట్టి అక్కడ కర్మ లేదు. బాజా అంటే కర్మలు చెయ్యము. శరీరం లేదు కాబట్టి మాటలు ఉండవు. శరీరం లేదు కాబట్టి మాటలు కర్మ లేనప్పుడు ఆలోచన చేసే పని లేదు అక్కడ, ఆలోచనలు కూడా ఉండవు. ఎంత శాంతిగా కూర్చుంటుంది అక్కడ ఆత్మ. परंतु कहाँ तक बैठे रहेंगे, कर्म तो करना ही ना. जब तक मनुष्य ड्रामा को नहीं समझे तब तक दुखी रहते. కానీ ఎంతవరకు అలా కూర్చొని ఉండగలము? శాంతిధామంలో కూడా మనం స్థిరంగా అలాగే అక్కడే ఉండిపోవడం జరగదు. ఇక్కడికి వచ్చాక కూడా కర్మ చేయకుండా బాజా మోగించకుండా అలా కూర్చుండిపోతామంటే కూడా అవ్వదు కదా. కర్మ చేసి తీరాల్సిందే. కర్మ అనేది తప్పదు ఇక్కడ జన్మలో వచ్చాక. అయితే ఈ డ్రామాను అర్థం చేసుకొని మనం నడుచుకుంటే కర్మ తప్పదు, పాత్ర తప్పదు. కానీ మన పాత్రను బెటర్, శ్రేష్టంగా తయారు చేసుకునేలాగా మనం గమనిక పెట్టుకోవాలి. పెట్టుకోవటానికి డ్రామాను కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎంతవరకు మానవులు డ్రామాను అర్థం చేసుకోరో అంతవరకు దుఃఖిగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं हूँ ही गरीब निवास, यहाँ गरीब ही आएंगे. शाहूकारों के लिए तो स्वर्ग यहाँ उनकी तकदीर में स्वर्ग के सुख है नहीं. శివ బాబా చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిదిని, అందుకే నా దగ్గర పేదలే ఎక్కువగా వస్తారు అని చెప్తున్నారు బాబా. ధనవంతులకి ఇక్కడే స్వర్గం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంత తొందరగా బాబాని ఫాలో అవడానికి ముందుకు రారు వాళ్ళు. వాళ్ళ అదృష్టంలో స్వర్గ సుఖాలు లేవు కదా, ఇక్కడ ధనం యొక్క సుఖమే అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. బాప్ कहते हैं हम गरीब निवाज है, साहूकारों को गरीब और गरीबों को साहूकार बनाता हूं. బాబా చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిదిని.
అందుకే ఇక్కడ ధనవంతులు పేదలు అవుతారు. మరి పేదల్ని ధనవంతులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా ఏమి కావాలని ధనవంతులందరినీ ఏరి ఏరిని మీరు పేదల అవ్వండి అని తయారు చేయరు. కానీ సిద్ధాంతం ఎలా ఇమిడి ఉందంటే ఈ డ్రామాలో ధనవంతులకు ఆ భావన అనేది పుట్టదు. పేదలలో ఏదైతే హృదయము భావన అనేది ఉంటుందో ప్రతి విషయం ఆచరించటంలో, అది ధనవంతుల్లో లోపల నుండి భావనతో కలగదనమాట. ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ధనం ఉంది, అన్ని రకాలు. కాబట్టి భగవంతుడే ఆధారం అనేది ఏది ఏది లేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అనే స్టేజ్ అది పేదలు బాగా అనుభవం చేస్తారనమాట భావనతో. దాని వలన అది కర్మ సిద్ధాంతాన ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ధనవంతులు అక్కడ పేదలు అవ్వడం, సాధారణ ప్రజలుగా రావడం, ఇక్కడ పేదలు అక్కడ ధనవంతులుగా తయారవడం. ఉన్హే దేహాభిమాన్ హీనా కి హమ్ ధన్వాని, ధనవంతులకి దేహాభిమానం ఉంటుంది, మేము ధనవంతులము అని. शाहूकारों को गरीब और गरीबों को शाहूकार बनाता हूँ. शाहूकार इतना ऊंच पद पा नहीं सकते क्योंकि यहाँ शाहूकारों को नशा है. हाँ, प्रजा में आ जाएंगे, स्वर्ग में तो जरूर आएंगे, परंतु ऊंच पद गरीब पाते हैं, गरीब शाहूकार बन जाते हैं. उन्हें देहाभिमान है ना कि हम धनवान हैं. परंतु बाबा कहते ये धन माल सब मिट्टी में मिल जाता है, विनाश हो जाना है. देही अभिमानी बनने में बहुत मेहनत है. బాబా చెప్తున్నారు ధనవంతులు అంత ఉన్నత పదవి పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ధనవంతులకి ధనం యొక్క నశ ఉంటుంది. ఆ జ్ఞానం తెలుసుకున్నారు, ఎంతో కొంత ఫాలో అవుతారు, ప్రజల్లో అయితే వచ్చేస్తారు, స్వర్గంలో తప్పకుండా వస్తారు, కానీ ఉన్నత పదవి పొందలేరు. పేదలు ధనవంతులు అయిపోతారు, అంటే ఉన్నత పదవిలోకి వెళ్తారు అక్కడ అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ధనిక పేద అనేది కాదు బాబా ఉద్దేశం, కానీ అక్కడ బలిహార భావన అంత సిద్ధాంతం అర్థం చేసుకొని కరెక్ట్గా నడుచుకోవటం పైన ఉంది అన్నమాట. అది ప్రకృతి నియమం అనుసారం పేదల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఉన్నత పదవికి వెళ్ళిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఎందుకంటే ధనవంతులకి దేహాభిమానం ఉంటుంది కదా, మేము ధనవంతులము అని. కానీ బాబా చెప్తున్నారు ఎంత ధనం ఉన్నా ఈ ధనము సంపద అంతా మట్టిలో కలిసిపోతుంది, వినాశనం అయిపోతుంది. ఇప్పుడు అయితే మన చుట్టూ ఉన్న మన సౌకర్యాలు, ధనము, సంపద, సంబంధాలు, అనేక రకాల దేహాభిమానం మనలో ఉంటుంది. పోస్టు, పొజిషను, పైసా, నాకేం నాకేం తక్కువ ఉందిలే అని ఒక దేహాభిమానం మనలో వస్తుంది కదా. దాని నుండి అతీతమై ఆత్మాభిమానిగా తయారవడంలో చాలా శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. ఆత్మాభిమానిగా తయారవడంలో చాలా శ్రమ ఉంది, శ్రమ పడాలి. ఈ శ్రమ इस समय सब देह अभिमानी, अभी तुमको देही अभिमानी बनना है. इस समय అందరూ దేహాభిమానిగా ఉన్నారు, మీరైతే ఆత్మాభిమానిగా తయారవ్వాలి. आत्मा कहती हमने 84 जन्म पूरे किए, नाटक पूरा होता है, अब वापस जाना है. ఆత్మ ఇప్పుడు అంటుంది కదా 84 జన్మలు నావి పూర్తయిపోయి, నాటకం పూర్తయిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. అభి కలియుగ్ అంత సత్యకే ఆదిక సంగం హే. ఇప్పుడు కలియుగ అంత్యము, సత్యుగ ఆదికి మధ్య సమయం, సంగమ యుగంలో ఉన్నాము. बाप कहते हर 5000 वर्ष बाद आता हूँ, भारत को फिर से हीरे जैसा बनाने. ये हिस्ट्री जोग्రఫీ బాప్ ही बता सकते. బాబా చెప్తున్నారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తూ ఉంటాను భారతదేశాన్ని మరలా వజ్ర సమానంగా తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. ఈ చరిత్ర భౌగోళికం బాబాయే మనకు వినిపించగలరు. अच्छा, मीठे मीठे सिखिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. ధారణ के लिए मुख्य सार धारण చేసుకోవాల్సిన పాయింట్స్ ఈరోజు. फर्स्ट पॉइंट बाप से जीवन मुक्ति का वर्षा लेने के लिए पावन जरूर बनना है. బాబా నుండి జీవన్ ముక్తి యొక్క వారసత్వం తీసుకోవటం కోసం తప్పకుండా పావనంగా తయారవ్వాలి. బాబా నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వం తీసుకోవడం కోసం తప్పకుండా పావనంగా తయారవ్వాలి. ड्रामा की नॉलेज को बुद्धि में रख दुख धाम में रहते भी दुखों से मुक्त होना है. డ్రామా యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులై ఉండాలి. డ్రామా యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంచుకుని దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులై ఉండాలి. ఇది చాలా మన మీద మనం డ్రామా యొక్క జ్ఞానంతో విల్ పవర్ నిగ్రహ శక్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దుఃఖంలో ఉంటూ దుఃఖాల నుండి ముక్తులై ఉండాలి అంటే. सेकंड पॉइंट धन माल व शाहूकारी का नशा छोड़ देही अभिमानी रहने का पुरुषार्थ करना है. ధన సంపదలు మరియు ధనిక స్థితి యొక్క నశ విడిచిపెట్టి ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చెయ్యాలి. ధన సంపదలు మరియు ధనిక స్థితి యొక్క నశ అహంకారం విడిచిపెట్టి ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చెయ్యాలి. वरदान महान और मेहमान इन दो स्मृतियों द्वारा सर्व आकर्षणों से मुक्त बनने वाले उपराम व साक्षी भव. మహాన్ మరియు మెహమాన్. మహాన్ అంటే మహోన్నతమైన వారు మరియు మెహమాన్ అంటే అతిథి. మహోన్నతమైన వాడను మరియు అతిథిని అని ఈ రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా తయారయ్యేటటువంటి ఉపరామ్గా మరియు సాక్షిగా కండి. మహోన్నతమైన వాడను మరియు అతిథిని అని ఈ రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా తయారయ్యేటటువంటి ఉపరామ్గా మరియు సాక్షిగా కండి. उपराम व साक्षीपन की अवस्था बनाने के लिए दो बातें ध्यान पर रहे. एक तो मैं आत्मा महान आत्मा हूँ, दूसरा मैं आत्मा भी इस पुरानी सृष्टि में व इस पुराने शरीर में मेहमान हूँ. उपराम स्थिति మరియు సాక్షి అవస్థ తయారు చేసుకోవడం కోసం రెండు విషయాల మీద గమనిక పెట్టుకోవాలి. ఒకటి, రెండు విషయాలు గమనికలో ఉంచుకొని అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఒకటి, నేను ఆత్మ మహాన్ ఆత్మను. రెండు, నేను ఆత్మ ఈ పాత సృష్టిలో అంటే ఈ పాత ప్రపంచంలో మరియు పాత శరీరంలో అతిథిగా ఉన్నాను. ఒకటి, నేను ఆత్మ మహాన్ ఆత్మను. రెండు, నేను ఆత్మ ఈ పాత ప్రపంచంలో మరియు పాత శరీరంలో అతిథి అయి ఉన్నాను. इस स्मृति में रहने से स्वतः और सहज ही सर्व कमजोरियां व लगाव की आकर्षण समाप्त हो जाएगी. ఈ స్మృతిలో ఉండడం వలన స్వతహాగా మరియు సహజంగా మనలో ఉన్న సర్వ బలహీనతలు మరియు మోహ మమకారాల యొక్క ఆకర్షణ समाप्ति అయిపోతుంది. महान समझने से जो साधारण कर्म व संकल्प संस्कारों के वश चलते हैं वो परिवर्तित हो जाएंगे. మహాన్గా అనుకోవడం వలన ఏమవుతుంది అంటే, ఒకటి మహాన్ ఆత్మని గుర్తుపెట్టుకోమన్నారు కదా బాబా. మహాన్ ఆత్మ అనుకోవటం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే, సాధారణ కర్మలు
సాధారణ సంకల్పాలు మన పూర్వజన్మల నుండి వచ్చిన సాధారణ సంస్కారాలకు వశమే ఏదైతే మనం నడుచుకుంటున్నామో అది పరివర్తన అవుతుంది. అంటే సాధారణమైన కమాండ్ కాదు కదా, నేను మహాన్ కదా, కాబట్టి నా సంకల్పాలు అంటే నా ఆలోచనలు, నా కర్మలు మహాన్గా ఉండాలి. మహాన్గా లేనటువంటి సంస్కారాలకు నేను వశం కాకూడదు. అలాంటివి ఏమైనా బయటపడుతుంటే వాటికి వశం కాకుండా నేను ఉండే పురుషార్థం చెయ్యాలి. ఇది గమనిక పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మహాన్గా అనుకుంటే ఆటోమేటిక్గా గమనిక కలుగుతుంది, పరివర్తన అయిపోతాం మనం. మహాన్ ఆత్మను అనుకోవడం వలన సాధారణ కర్మలు, సాధారణ సంకల్పాలు, సాధారణ సంస్కారాలకు వశమే ఏదైతే నడుస్తున్నామో అది పరివర్తన అయిపోతుంది మనలో. మహాన్ और मेहमान समझकर चलने से महिमा योगी भी बन जाएंगे. మహాన్ మరియు మెహమాన్, మహానాత్మను మరియు అతిథిని అనుకుని నడవడం వల్ల మహిమా యోగ్యులుగా కూడా తయారైపోతారు. రెండు విషయాలు ఇవి గుర్తుంచుకోవాలి. మహా మహానాత్మ అనుకుంటే ఏమవుతుంది, సాధారణ కర్మలు, సంకల్పాలు, సంస్కారాలు చేంజ్ అయిపోతాయి మనలో. మరి నేను అతిథిని అని గుర్తుంచుకుంటే ఏమవుతుంది, స్వతహాగా సహజంగా మన బలహీనతల నుండి కూడా మనం బయటపడతాము. తర్వాత మోహ మమకారాల ఆకర్షణల నుండి అతీతం అవుతాం మనం. అతిథిని అని గుర్తుపెట్టుకుంటాం. स्लोगन, सर्व की शुभ भावना और सहयोग की बूंद से बड़ा कार्य भी सहज हो जाता है. సర్వుల యొక్క శుభ భావన మరియు సహయోగం యొక్క బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. సర్వుల శుభ భావన మరియు సహయోగం యొక్క బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. బిందు బిందు కలిస్తే చెరువు అవుతుంది అంటారు కదా, అలాగా ఏంటంటే అందరి యొక్క శుభ భావన మరియు సహయోగం యొక్క బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, శాంతి స్వధర్మం యొక్క అభ్యాసంలో ఉండండి. ఇక్కడ కర్మ మానేసి కూర్చున్న అడవుల్లోకి వెళ్ళినా కూడా శాంతి దొరకదు. కానీ మన స్వధర్మం శాంతి, శాంతిధామ నివాసినము, ఇది గుర్తుంచుకొని సత్యమైన శాంతిని అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయమే అందరికీ వినిపించాలి. బాబా చెప్తున్నారు ఎటువంటి జ్ఞానము ఇప్పుడు బాబా నుండి మీరు చదువుకుంటున్నారు, పాపము పుణ్యం యొక్క జ్ఞానం. దేవతల్ని, భగవంతుణ్ణి నిందించే విషయాలు రాసుకున్నాము, విన్నాము, చెప్పాము 10 మందికి, పాపాత్మ అయిపోయాము. ఇప్పుడు బాబాను, డ్రామాను తెలుసుకున్న తర్వాత పుణ్యాత్మ అవుతున్నాం. ఈ చదువు బాబా పిల్లలుగైనా మీరే ఈ సమయంలోనే సంగమ యుగంలోనే చదువుకుంటున్నారు. దీని ద్వారా గతి, సద్గతి, ముక్తి, జీవన్ముక్తి వారసత్వం పొందుతున్నారు. మానవులు ఎవరు కూడా మానవులకి ఈ గతి, సద్గతి, ముక్తి, జీవన్ముక్తి ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. బాబా ఈరోజు శాంతిధామం, సుఖధామం, దుఃఖధామం 3 చోట్ల యొక్క సమాచారం వివరిస్తున్నారు. శాంతిధామంలో శరీరమే ఉండదు, బాజాయే మోగదు, కాబట్టి శాంతిగా కూర్చుంటుంది ఆత్మ. సుఖధామంలో వచ్చినప్పుడు బాజా మోగిస్తున్నా, కర్మలలోకి వచ్చినా, పాత్ర అభినయిస్తున్నా కూడా సుఖంతో పాటు శాంతి కూడా ఉంటుంది. సత్యయుగంలో సుఖధామంలో, ఈ దుఃఖధామంలో మాత్రం దుఃఖాలు ఉంటాయి. అది జీవన్ముక్తి సత్యయుగంలో, పరంధామంలో ఉండేది ముక్తి, సత్యయుగంలో ఉండేది జీవన్ముక్తి, ఇక్కడ ఉండేది జీవన బంధన. బాబా వచ్చి ముక్తి, జీవన్ముక్తి ఈ 2 రకాల వారసత్వం ఇస్తుంటారు. మళ్ళీ రావణుడు వచ్చి పతితులుగా తయారు చేసేసి జీవన బంధనలో పడేస్తున్నాడు. ముక్తి, జీవన్ముక్తికి ఆధారం పావనంగా తయారవడం, మనలో ఉన్న పంచవికారాలు దానముగా ఇచ్చేయటం బాబాకు, వీటిని వదిలి పవిత్రంగా తయారవడం. అయితే అది బాబా ద్వారా మనం పొందితే
రావణుడు వచ్చి పతితంగా తయారు చేస్తాడు, వికారాలలో వెళ్ళిపోతామను. వీటి కారణంగా జీవన బంధనలో పడి దుఃఖాలు అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు బాబా. అందుకే ఇప్పుడు మళ్ళీ సుఖ వారసత్వం పొందాలి అంటే, శాంతి వారసత్వం పొందాలి అంటే ఈ పంచవికారాలు దానం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇక్కడే ఈ జ్ఞానం మనకు తెలుస్తుంది. తర్వాత ఈ జ్ఞానం సత్యుగంలో ఉండదు, ఇంకా పరంపరగా కూడా రాదు కదా. స్కూల్ కాలేజ్లో చదువుకునే హిస్టరీ హాఫ్ హిస్టరీ అని చెప్తున్నారు బాబా, సగం హిస్టరీ అది. ఇస్లాం ధర్మం వచ్చిన దగ్గర నుండి హిస్టరీ ఉంది, కానీ దాని ముందు లక్ష్మీనారాయణ రాజ్యం నడిచింది. ఈ వివరాలన్నీ బాబాయ్ వచ్చి మనకు చెప్తున్నారు. అతను మానవ సృష్టి వృక్షానికి బీజమైన కారణంగా జ్ఞాన సాగరుడు. అతడు శాస్త్రాలు పట్టుకొని చదివి వినిపించే అవసరం లేదు. అతనిలోనే ఈ వృక్షం, సృష్టి వృక్షం ఎలా పెరుగుతుంది, దీని ఆయుష్ ఏంటి, అన్ని విషయాలు నిండి ఉన్నాయి. అవి మనకు వినిపిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. పేదల పాలటి పెన్నిధిని నేను, పేదల భాగ్యాన్ని తయారు చేస్తున్నాను, వారు ఉన్నత పదవికి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ధనం యొక్క అహంకారము, ధన సంపద లేక దేహాభిమానం కూడా విడిచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. డ్రామా యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుని ఈ దుఃఖధామంలో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులై ఉండండి. ఒక రెండు విషయాలు గుర్తుంచుకొని నడుచుకోండి దినచర్యలో. నేను ఆత్మ మహోన్నతమైన వాడను కాబట్టి నా ఆలోచనలు, కర్మలు ఏవి సాధారణంగా ఉండకూడదు, గొప్పగానే ఉండాలి, విశేషంగానే ఉండాలి అనేది గమనికి పెట్టుకోండి. రెండవది, నేను ఈ ప్రపంచంలో, ఈ శరీరంలో, పాత శరీరంలో ఒక అతిథిగా కొద్ది రోజుల కోసం ఉన్నాను అనేది జ్ఞాపకం ఉంచుకోండి. దీనివలన మోహ మమకారాల ఆకర్షణలోని పడము. రెండవది, సాధారణ కర్మల నుండి కూడా అతీతం అవుతాము. దీని వలన మనలో ఉపరామ స్థితి, సాక్షి స్థితి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. సర్వుల శుభ భావన మరియు సహయోగం యొక్క బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమవుతుంది. కాబట్టి ఈ కార్యంలో బాబాతో మనం సహయోగిగా ఉన్నాం. ఎప్పుడు కూడా శుభ భావనలే మనం పంపిస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి. तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे